भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। అందరికీ స్వాగతం। మన శ్రీకృష్ణ కథాసుధలోకి మనం శ్రీకృష్ణ కథాసుధలో గౌరసుధని చెప్పుకుంటున్నాం। సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించినటువంటి ఆయన యొక్క లీలా గానాన్ని బృందావన్ దాస్ ఠాకూర్ల వారు, ఈయన సాక్షాత్తు వ్యాసదేవుడి యొక్క రూపము, ఆయన రచించినటువంటి చైతన్య భాగవతాన్ని మనం చెప్పుకుంటున్నాం। ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ। ఆయన కలియుగంలో ఉన్నటువంటి మనలాంటి పతిత జీవులందరి పట్ల కరుణతో తను కరుణావతారుడుగా వచ్చాడు। తను ఎలా ఉన్నాడంట, ఆజానులంబిత భుజో, చాలా పొడుగాటి చేతులున్నాయంట। తర్వాత ఆయన సంకీర్తనం అనే ఏమంటారు వెపన్ని పట్టుకొని వచ్చాడు, తను ఆయుధాన్ని తీసుకొని వచ్చాడు। ఆ సంకీర్తనాన్ని అందరికీ పంచి మన హృదయంలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని అంతా తొలగించేసి తను మనని ఆయన వద్దకి తీసుకెళ్లడం కోసంగాను కమలపు పువ్వు లాంటి కళ్ళు కలిగినటువంటి ఆ గౌరంగరుడు ఈ యుగ ధర్మాన్ని నేర్పిస్తూ తను మనందరి పట్ల కరుణతో ఈ కరుణావతారుడుగా తను వచ్చాడు। జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద। మనము నిన్న చైతన్య మహాప్రభు యొక్క తను చేసినటువంటి ఆ లీలల్ని మనం చెప్పుకున్నాము। తను ఏం చేస్తున్నాడు, పేచి పెట్టాడు ఏమని, వాళ్ళ నాన్న ఎప్పుడైతే అన్నగారు సన్యాసం తీసుకున్నారో, సో ఇప్పుడు చిన్న కొడుకు కూడా బాగా చదువుకున్నాడు అనుకోండి, చదువుకుంటే తను కూడా ఇప్పుడు ఇంకా ఈ జీవితంలో ఏమీ లేదు, ఈ సంసారంలో ఏమీ లేదు, అందుకని చెప్పేసి తిను కూడా సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పేసి తండ్రి ఏమంటాడంటే, వీడికి చదువు అవసరం లేదు, ఇంటిని పట్టుకొని ఉంటే చాలు, నా పుత్రుడు మూర్ఖుడైనా పర్వాలేదు అనేసి అంటాడు। అప్పుడు అమ్మేమంటుంది శచీమాత, అయ్యో అదేంటండి, పిల్లోడిని స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకుంటే మరి వాడు ఎలా బ్రతుకుతాడు, ఎలా పోషించుకుంటాడు, పిల్లని ఎవరిస్తారు, పిల్లాన్ని ఎలా పోషిస్తాడు అనేసి అంటుందన్నమాట। అప్పుడు జగన్నాథ మిశ్రుల వారు అంటున్నారు, ఏమంటున్నారంటే, చదువుతో ఎవరైనా పోషింపబడతారా, అలా ఏమీ లేదు, ఆ భగవంతుడు పోషిస్తేనే వీళ్ళందరూ కూడా పోషింపబడతారు, అంతేకాని ఆ ఉన్న జ్ఞానంతో ఎవరు పోషింపలేరు। చూస్తున్నావు, నాకు ఇంత జ్ఞానం ఉంది, నేనేమైనా ఎక్కువగా సంపాదించానా ఏమైనా, అలా ఏం లేదు కదా, దరిద్రంలోనే ఉన్నాం కదా, ఏంటి నువ్వు నీలాంటి ఉత్తమ పతివ్రత అయిన తల్లి ఉన్నటువంటి పుత్రుడికి ఎటువంటి కూడా కొరత అనేది కలగదు। సో కృష్ణుడు అందరినీ పోషించేవాడు, తనను కూడా పోషిస్తాడు, నువ్వేం పెద్ద చింతపడాల్సిన అవసరం లేదు అనేసి చెప్తాడనమాట। ఇంకా అలా సరే, ఇప్పుడు నాన్న బాధలో ఉన్నాడు, నాన్న మాటని ఏం చేయలేడు, కాకపోతే తన హృదయంలో బాధపడుతూ ఉన్నాడు, తను స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి అని చెప్పేసి, ఎందుకంటే తన విద్యారసాన్ని కూడా తను అనుభవించాలి, ఆ లీలల్ని చేయాలి కాబట్టి। ఆ విధంగా తన మనసులో ఉంది, మాటి మాటికి ఏదో ఒక విధంగా పేచీ పని పెంకి పని చేస్తూ అమ్మకి చెప్తూ ఉంటాడు, సో నేను చదువుకోవాలి అనేసి, నాకు చదువుకోవాలని ఉంది అని చెప్తాడు। అలా అల్లరి చేసినప్పుడు, ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు అనేసి అమ్మ అన్నప్పుడు, మరి నాకు తెలుసు, ఏం తెలుసు నాకు, నువ్వేమైనా నన్ను స్కూల్కి పంపిస్తున్నావా, మంచేదో చెడేదో ఏది చేయాలో ఏది చేయకూడదో నాకెలా తెలుస్తుంది, అందుకే నువ్వు నన్ను స్కూల్కి పంపించు, నేను నేర్చుకొని బుద్ధిమంతుడిగా ఉంటాను అనేసి అంటూ ఉంటాడు। ఆ విధంగా
ఏం చేశాడు, ఒకరోజు తను విష్ణు నైవేద్యం పెట్టినటువంటి కుండలన్నీ ఉంటాయి, రాసులుగా ఉన్నాయి. ఒకసారి భగవంతుడికి నివేదన చేసిన తర్వాత ఆ కుండలని మళ్ళీ వాడరు కదా, అవన్నింటిని కూడా కుప్పగా ఒక దగ్గర పడేశారనమాట. ఆ కుండల మీదకి ఎక్కి కూర్చొని తత్వజ్ఞానాన్ని, దత్తాత్రేయ భావాన్ని పొంది తత్వజ్ఞానాన్ని చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే వాళ్ళమ్మ అంటుందన్నమాట, ఏంట్రా నువ్వు అక్కడ వెళ్ళి కూర్చున్నావు, నువ్వేమైనా బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాడివే కదా, నీకు తెలీదా, అదే అశుచమైంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటే స్నానం చేయాలి అనేసి చెప్తుంది. అప్పుడు అంటాడనమాట, నువ్వు రందన కరీలేమా, నువ్వు వంట చేసినటువంటి ఆ విష్ణువుకి నువ్వు అర్పించినటువంటి ఈ కుండలు, సో దీన్ని ముట్టుకుంటే అశుచి ఎలా అవుతుంది, అయినా నేనెక్కడుంటుంది, అంతా కూడా పరమ మంగళకరమైనటువంటిదే అనేసి తను చెప్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా తన యొక్క తత్వాన్ని చెప్తూ ఉన్నాడు. అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చారు, చూస్తూ ఉన్నారు. నన్ను స్కూల్కి పంపిస్తేనే నేను కిందికి దిగుతాను అన్నట్టుగా మాట్లాడితే అందరూ ఏమంటారంటే, సరే సరే నువ్వు దిగిరా, మీ నాన్నకి చెప్తాము నిన్ను స్కూల్కి పంపించమని, ఒకవేళ స్కూల్కి పంపించకపోతే నువ్వు ఇంకెక్కువ అలవాటు చేసుకుందులే అని చెప్తారనమాట. ఆ విధంగా ఆ పిల్లోని మళ్ళీ కిందికి దించి స్నానం పోసి అన్నం తినిపెడుతుంది అమ్మ. తండ్రి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, అరే అందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళమని పేచి పెడతారే, చదివిస్తే సరిగా చదువుకోరే, నీ పుత్రుడేమో స్వతహాగా స్కూల్కి వెళ్ళి చదువుతానంటున్నాడు, ఓ మిశ్రా నువ్వు ఎంత ఉదారుడు అయ్యా, నువ్వు ఇలా ఎందుకు పిల్లోని ఇంట్లో పెట్టి కష్టపెడుతున్నావు అని చదువుకోనివ్వు అనేసి అంటే, అప్పుడు జగన్నాథ మిశ్రులు ఏమంటారు అంటే, సరే సరే మీరందరూ కూడా నా యొక్క ఆప్త బంధువులు కాబట్టి మీరు ఏది చెప్తే నేను అదే చేస్తాను, సో నాకు అది సరే మంచిది అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగా నేను స్కూల్కి పంపిస్తాను అనేసి చెప్తాడు. ఇంకా వాళ్ళందరూ ఏమంటారు అంటే, చైతన్య మహాప్రభుకి ఉపనయన సంస్కారం చేయమనేసి, యజ్ఞోపవిత ధారణ సంస్కారం చేయమని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా అయితే మనం ఇప్పుడు చైతన్య భాగవతం చదువుకుంటున్నాం. అలానే ఇంకొక గ్రంథం ఉంది చైతన్య మంగళ. ఆ చైతన్య మంగళలో ఇంకొక కథ కూడా ఉంది. ఏంటి అంటే, ఈ విధంగా స్కూల్కి వెళ్తానని పేచి పెడుతూ ఉన్నాడు కదా, అయితే ఏంటంట ఒకరోజు ఆ వీధి కుక్కని పట్టుకొని వస్తాడంట, చిన్న కుక్క పిల్లని పట్టుకొని వస్తాడనమాట. పట్టుకొని వచ్చి మేరా కుత్తా అనేసి పట్టుకొని తిరుగుతూ ఉంటాడనమాట. అయితే అమ్మ చూస్తుందనమాట, అరే ఏం చేస్తున్నావురా, అది ముట్టుకునేది కాదురా, అది అశుచమైందిరా, దాన్ని వదిలిపెట్టు, దాన్ని ఎందుకు ముట్టుకుంటున్నావు, నువ్వు బ్రాహ్మణుడివిరా, ఇలా చేసావు అలా చేసావు అనేసి తిట్టేస్తుంది అనమాట. నువ్వు బయటే ఉండాలి, వాకిల్లోంచి బయటికి రావద్దు, అసలు లోపలికి రావద్దు, గుమ్మం దాటి రావద్దు, అది ఇంట్లో కుక్క తిరిగితే అరిష్టము, ఆ కుక్క వాసన చూడకూడదు, ఏది కూడా భగవంతుడికి నైవేద్యం అర్పించాలి, నువ్వు ఈ విధంగా చేస్తున్నావేంటి మూర్ఖుడా అని చెప్పేసి అమ్మ తిడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభు నిమా ఏమంటాడంటే, మరి నేను మూర్ఖుడినే, నువ్వు నన్ను స్కూల్కి పంపించట్లేదు కదా, అందుకనే నేను ఇలాంటి పనులు ఏది చేయాలి ఏది చేయకూడదో నాకు తెలియదు కదా, అందుకని చెప్పేసి నేను కుక్కను పట్టుకున్నాను, ఆ కుక్క నాకు బాగా నచ్చింది, నేను కుక్కతో ఆడుకుంటాను అనేసి అలా పేచి పెడుతూ ఉంటాడనమాట. ఏదో ఒక విధంగా చేయకూడని పనులన్నీ చేస్తూ తను అమ్మ దగ్గర నేను స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను స్కూల్కి పంపించు అని చెప్పి అలా పేచి పెడుతూ ఉండేవాడు. ఆఖరికి ఇప్పుడు స్కూల్కి పంపించడానికి స్వయంగా నాన్నగారే రెడీ అయిపోయారు. ఆ విధంగా తను స్కూల్కి వెళ్తారు. స్కూల్లో ఉన్నటువంటి లీలలన్నీ రోజు చేయబోతున్నారు. అప్పుడు కుక్కను ముట్టుకోవడము అంటే అశుచిగా భావించేవాళ్ళు. కుక్క అంటే అది వీధిలో ఉండేదే కానీ అది ఇంటికి తీసుకొని రావాలని ఎవరు కూడా అనుకునేవాళ్ళు కాదు. దాన్ని అలా అని చెప్పి ఎవరు ద్వేషించేవాళ్ళు కాదు, దానికి కూడా తిండి పెట్టేవాళ్ళు, దానికి కావాల్సినవి పోషణకి దానికి పెట్టేవాళ్ళు బయట, కానీ ఎవరు కూడా ఇంట్లోకి తెచ్చుకొని దాన్ని పెంచుకునే వాళ్ళు కాదు. సో ఆ విధంగా ఇప్పుడు ఇంకా అప్పుడు కలియుగం మొదటి పాదం కదా, ఇప్పుడు కలియుగం మొదటి పాదం అయిపోయి 500 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వీధి కుక్క కాస్త ఇంట్లోకి రావడం జరిగిందనమాట. సో మనం ఆదికాండం 8వ అధ్యాయం శ్రీ జగన్నాథ మిశ్రులు పరలోక గమనము అనే అధ్యాయాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. జయ 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 కృపా సింధు శ్రీ గౌర సుందరా, జయ శశి జగన్నాథ గృహాస సధరా. ఈ కృపా సింధు అయినటువంటి గౌర సుందరుడు జయము జయము. మరి ఇంకా ఏంటంట, ఈ శశినందనుడు, ఈ జగన్నాథ మిశ్ర నందనుడు అయినటువంటి ఈ శశిధరునికి ఎందుకు కోటి చంద్రుల తేజంతో ఉన్నటువంటి వాడు, అందుకే శశిధర అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు వర్ణిస్తున్నారనమాట. ఆ శశిధరునికి జయము. జయ జయ నిత్యానంద స్వరూపేర ప్రాణ,
జయ జయ శ్రీ సంకీర్తన ధర్మేర నిధాన. ఈ నిత్యానందునకు ప్రాణస్వరూపుడైనటువంటి గౌరచంద్రుడు, ఆయనకి జయము జయము. సంకీర్తన ధర్మానికి మూలమైనటువంటి గౌరచంద్రుడికి జయము జయము. భక్త గోష్ఠి సాహిత గౌరాంగ జయ జయ. సునీలే చైతన్య కథ భక్తి లభ్యహాయ. ఈ భక్త గోష్ఠితో ఉన్నటువంటి గౌరాంగునికి జయము జయము. మరి ఎవరైతే ఈ చైతన్య మహాప్రభు యొక్క కథలని వింటారో వాళ్ళకి భక్తి లభించునుగాక అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో భక్తుడు అడిగిన దాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా కాదనడండి, అవునా కాదా? ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సాక్షాత్ ప్రహ్లాద మహారాజు ఎక్కడున్నాడా అని, స్వామి ఇక్కడ ఉన్నాడా అంటే స్వయంగా నరసింహ రూపం తీసుకొని వచ్చినటువంటి వాడు. ఆ విధంగా వాళ్ళ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల యొక్క మాటలని జవదాటాడు, తన ఒట్టును కూడా గట్టు మీద పెట్టేస్తాడు భక్తుల కోసం. అలాంటి కరుణామయుడైనటువంటి కరుణావతారుడి యొక్క కథలు వింటే మనకి భక్తి లభించాలి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ప్రార్థిస్తున్నారు. సో ఆ విధంగా ఈ చైతన్య భాగవతం ద్వారా మనందరికీ కూడా కృష్ణ భక్తి లభించాలని ప్రభుపాదుల వారిని, ఆచార్య గణాన్ని, చైతన్య మహాప్రభుని, నిత్యానంద మహాప్రభుని ప్రార్థిస్తూ ముందుకెళ్తున్నాం. हे नमते महाप्रभु जगन्नाथ घरे నిగూడే ఆచేనకే హా చీనితే నా పారే. ఆ విధంగా జగన్నాథ మిశ్రుడి యొక్క ఇంట్లో ఎలా ఉన్నాడంట మహాప్రభు? నిగూఢ రూపంలో ఉన్నాడనమాట. గూఢ రూపంలో సీక్రెట్గా ఉన్నారనమాట. ఎవరు కూడా తనని తెలుసుకోలేరు, పోల్చుకోలేరు. బాల్య క్రీడా నామా చేత ఆచే పృథివీతే సకల కేలాయ ప్రభు కే పారే కహతే. మరి ఎక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్ని ఆటలు అయితే ఉన్నాయో బాల్య క్రీడా నామా చేత పృథివీతే, ఈ భూమి మీద ఉన్నటువంటి బాల్య క్రీడలు ఏవైతే ఉన్నాయో, ఆటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు ఆడుతూ ఉన్నాడంట. అసలు దాని గురించి ఏమని చెప్పగలము? సకల ఖేలయ ప్రభు అన్నింటినీ కూడా తను ఆడేస్తున్నాడనమాట. వేద ద్వారే వ్యక్త హైబే సకల పురాణే కీచు శేషసునివే సకల భాగ్యవానే. ఈ వేదాల్లో మూల రూపంలో పురాణాల్లో చెప్పబడి ఉన్నాయంట. మరి ఎవరు వినగలుగుతారు అంటే ఎవరైతే చాలా భాగ్యవంతులు ఉంటారో, అత్యంత భాగ్యవంతులు ఉంటారో వాళ్ళు వినగలుగుతారు అనేసి చెప్తున్నారు. అంటే ఆ విధంగా చూస్తే మనం చాలా అదృష్టవంతులం. అందుకే మనకి చైతన్య భాగవతంని మనం చదువుకోగలుగుతున్నాం, చైతన్యుడి యొక్క కథలని చెప్పుకోగలుగుతున్నాము. ये मत गौराचंद्र बाल्य रसे बोला యజ్ఞోపవితేర కాల ఆసియా మిలీలా. ఆ విధంగా తను బాల్యరసంలో మునిగిపోయి ఉన్నాడు, బాగా అల్లరి పనులు చేస్తూ ఉన్నాడు, ఆకతాయి పనులు చేస్తూ ఉన్నాడు. ఇంతలోకే తనకి యజ్ఞోపవీత సంస్కారం చేసేటటువంటి సమయం ఆసన్నమైందంట. యజ్ఞసూత్ర పుత్రేరా దివారే మిశ్రవరా బంధువర్గడాకియా నీలని జగరా. జగన్నాథ మిశ్రుడు పుత్రులకి సచీమాత జగన్నాథ మిశ్రుడు పుత్రుడైనటువంటి గౌరాంగుడికి యజ్ఞోపవీత సంస్కారం చేయడం కోసం అని చెప్పేసి బంధువులందరూ కూడా వచ్చారంట అక్కడికి. వాళ్ళ గృహాన్ని వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాడంట. పరమహరిషే సభే ఆసియా మే లీలా చారాజే నా జోగ్య కార్యకారితే లాగిలా. అందరు కూడా అక్కడికి వచ్చారు, ఆనందంతో వచ్చారంట. హరీషే సభే అందరు కూడా ఆనందంతో, పరమ ఆనందంతో వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? జారాజేనా జోగ్య కార్య, వాళ్ళ యోగ్యతకి తగ్గట్టుగా వాళ్ళ శక్తానుసారము అందరూ కూడా ఆ ఉత్సవానికి, కార్యక్రమాలకి కావలసిన పనులన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. తర్వాత శ్రీగానే జయాదియా కృష్ణ గుణ గాయా నటగానే మృదంగా సానా ఇవం శివాయ. అక్కడికి వచ్చి స్త్రీలందరూ కూడా జయ జయ ధ్వనులు చేస్తూ ఉన్నారంట, కృష్ణనామాన్ని గానం చేస్తూ ఉన్నారంట. తర్వాత మృదంగాలు, సన్నాయి, వంశివేణువుని వాళ్ళందరూ కూడా వాయిస్తూ ఉన్నారు. విప్రగానే వేద పాడే బాటే రాయ బారా సచి గృహే హాయిలా ఆనందావతార. అక్కడ వచ్చినటువంటి విప్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేద పారాయణం చేస్తూ ఉన్నారు. తర్వాత వందిమాగధులు వంశ చరిత్రను చదువుతూ ఉన్నారు. యజ్ఞసూత్రధరివే శ్రీ గౌర సుందర శుభజోగ సకలాయి ఆయిల సచిగర. ఆ సచీమత గృహంలో ఆనందమే అవతరించినట్టుగా ఉందంట. అక్కడ ఆనందానికి కొదివే లేదండి.
ఆనందమే మూర్తిభవించి నిమాయి పండితుడు నిమాయి అక్కడ ఆవిర్భవించాడనమాట. శుభమాసే శుభదినే శుభలక్షణ ధరిలే నా యజ్ఞ సూత్ర గౌరాంగ శ్రీహరి. శుభమాసము, శుభదినము, శుభక్షణము, శుభముహూర్తంలో ఈ గౌరాంగుడు ఈ యజ్ఞోపవీత ధారణ చేసెను. ఈ శ్రీహరి గౌరసుందరుడు మొత్తం అన్ని భువన భాండాలకి రాజు అయినటువంటి వాడు. ఆయన ఇచ్చా మాత్రంతో అన్నీ కూడా ప్రకటమవుతూ ఉంటాయి, లయమవుతూ ఉంటాయి. ఈశ్వర పరమకృష్ణ సచ్చితానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆ శ్రీహరికి యజ్ఞ సూత్ర గౌరాంగే శ్రీహరి. అలాంటి శ్రీహరికి యజ్ఞోపవీత ధారణ అవుతుందన్నమాట. శోభిలా శ్రీ అంగే యజ్ఞ సూత్ర మనోహర సూక్ష్మ రూపే శేషవ బేడిలా కాలేబర. ఆహా, అసలు ఆ యజ్ఞోపవీతం ఆయన శరీరం మీద ఎంతో మనోహరంగా కనిపిస్తోంది అంట. ఆ సూక్ష్మ రూపంలో ఆదిశేషున్నే తన శరీరం మీద చుట్టుకొని ఉన్నాడా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడంట. ఇలా వామన రూప ప్రభు గౌరచంద్ర దేకితే సబరబడే పరమానంద. ఎలా ఉన్నాడు అంటే చిన్న నిమాయి కదా, ఆ చిన్న వామనుడు లాగా కనిపిస్తూ ఉన్నాడంట. ఆ గౌరచంద్రుడిని ఆ వామన మూర్తిగా తన యొక్క రూపాన్ని చూసి ప్రతి ఒక్కరి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉందంట. అసలు ఆనందానికి హద్దే లేదనమాట. అపూర్వ బ్రాహ్మణ్య తేజ దేగి సర్వగనే నరజ్ఞానారకే నాహి కారే మానే. అసలు ఆ దివ్యమైన రూపాన్ని చూసి ఆ బాలుడిలో నుంచి వచ్చేటటువంటి బ్రాహ్మణ తేజం ఏదైతే ఉందో వాళ్ళందరూ చూసి అసలు అనుకుంటలేరనమాట, ఈ పిల్లోడు సామాన్యమైన మానవుడు కాడండి, చాలా అద్భుతమైనటువంటి దివ్యమైన పిల్లోడు అనేసి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారనమాట. హాతే దండా కాందే జూలి శ్రీ గౌర సుందర భిక్షకారే ప్రభు సర్వ సేవకే రగర. ఈ ఎప్పుడైతే యజ్ఞోపవీతాన్ని చేస్తారో అప్పుడు ఏం చేస్తారు, చేతిలో ఒక దండం ఇచ్చి ఒక జోలు ఇస్తారు, వెళ్ళి అడుక్కొని రావడానికి భిక్షాటన కోసం. ఆ విధంగా ఈ గౌర సుందరుడు చేతిలో దండం పట్టుకొని భుజానికి ఒక సంచి ధరించాడు, జోలని ధరించి ఏం చేస్తూ ఉన్నాడు, ప్రభు సర్వ సేవకరే గర. ఆ సేవకుడిలాగా ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షం అడుక్కుంటూ ఉన్నాడనమాట. ఇప్పుడు యజ్ఞోపవీత సంస్కారం తర్వాత భిక్షాటనకి వెళ్తున్నాడు అనమాట. జారా చేత శక్తి భిక్ష సాబేయి సంతోషే ప్రభు రాజులితే దియా నారిగా నహాసే. ఆ చిన్న నిమాయి తను ఆ జోలిని వేసుకొని తన ఇంటింటికి వచ్చి భిక్ష అడుక్కుంటూ ఉంటే స్త్రీలందరూ కూడా చూసి సంతోషిస్తూ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు భిక్షని ఇస్తూ ఉన్నారనమాట. ఇవ్వడానికి చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఆ క్షణంలో నిమాయి దర్శనం చేసుకోవడం కోసం గాను, నిమాయికి భిక్షని ఇవ్వడం కోసం గాను సాక్షాత్ సరస్వతీదేవి ఇంకా పార్వతీ అమ్మ కూడా వచ్చారంట. తర్వాత మిగిలిన దేవతలు వాళ్ళందరూ కూడా మునుల యొక్క పత్నుల రూపంలో అక్కడికి వచ్చారంట. ద్విజపత్ని రూపాధారి బ్రాహ్మణి రుద్రాణి. బ్రాహ్మణి ఎవరు? సరస్వతీదేవి. రుద్రాణి ఎవరు? పార్వతీదేవి. చేతపతివ్రత ముని వర్గేరా గృహిణి. ఆ విధంగా వాళ్ళు మునుల యొక్క భార్యలు అందరూ కూడా తర్వాత మునుల భార్య రూపంలోనే వాళ్ళు వచ్చారనమాట. శ్రీవామన రూప ప్రభురదేకియ సంతోషే సాబేయి జూలితే భిక్ష దియా దియా హాసే. అసలు ఆ బ్రాహ్మణ స్వరూపాన్ని, ఆ వామన స్వరూపం ఏదైతే ఉందో దాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో వాళ్ళందరూ కూడా ఉప్పొంగిపోతూ ఉన్నారు. ఇంకా జూలితే భిక్ష దియా దియా హాసే. ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో ఆ జూలితే ఏమంటారు ఆ జోలిలో అందరు కూడా భిక్ష ఇస్తూ ఉన్నారనమాట. ప్రభువు కరేణ శ్రీ వామన రూప లీలా జీవేరే ఉద్ధార లాగియే సకల కేలా. ప్రభువే వామన రూపుడు, అతనే కదా వామన అవతారంలో వచ్చినటువంటి వాడు. ఆ వామన రూపంలో వచ్చి తను ఏం చేస్తున్నాడు, జీవులందరినీ ఉద్ధరించడానికి తన ఆటలు ఆడుకుంటూ ఉంటాడనమాట. జయ జయ శ్రీ వామన రూప గౌరచంద్ర దాన హేన హృదయతో మారా పదద్వంద. శ్రీ వామన రూపంలో ఉన్నటువంటి గౌరచంద్రుడికి జయము జయము. నీ యొక్క పాద పద్మాలు ఏవైతే ఉన్నాయో పదద్వందము, నీ పాద పద్మాలు నా హృదయంలో ఉండాలి స్వామి.
जय सुने प्रभुरा यज्ञ सूत्रेरा ग्रहణ సేపాయి చైతన్య చంద్ర చరణే శరణ. ఎవరైతే జే సునే ప్రభుర యజ్ఞ సూత్ర, ఎవరైతే ఈ ప్రభువు ధరించినటువంటి యజ్ఞోపవీత ఈ సంస్కార లీల ఏదైతే ఉందో ఎవరైతే వింటారో వాళ్ళందరికీ ఏం పొందుతారంట? శ్రీ చైతన్య చంద్రుడి యొక్క చరణాలకి శరణు పొందుతారు. హే నమతే వైకుంఠ నాయక శశిగరే వేదేరాని గూడ నానా మాత క్రీడ కరే. ఆ విధంగా వైకుంఠనాథుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? శశిమాత గృహంలో రకరకాల ఆటలు ఆడుతూ ఉన్నాడు. గరే సర్వశాస్త్రేరా రుచియ సమీత గోష్ఠి మాజే ప్రభురా పాడితే హైల చిత్త. ఇక తను ఇప్పుడు మళ్ళీ రీజాయినింగ్ అవుతున్నాడు స్కూల్లో. ఇప్పుడు సకల శాస్త్రాలన్నింటినీ కూడా తను తెలుసుకొని ఇప్పుడు గోష్ఠిలో చదవబోతున్నాడు. ఎలా? గ్రూప్లో, అంటే స్కూల్కి వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చొని చదవబోతూ ఉన్నాడు అనమాట. తను ఉత్సాహంగా ఉన్నాడు. ఓహో, నేను ఇంకా స్కూల్కి వెళ్తున్నాను, నేను క్లాస్ రూమ్కి వెళ్తాను, అందరితో కలిసి చదువుకుంటాను అనే ఉత్సాహంతో ఉన్నాడనమాట. నవద్వీపే ఆచయ అధ్యాపక శిరోమణి గంగాదాస పండిత జే హేనా సందీపాని. అయితే ఈ నవద్వీపంలో ఒక మహాపండితుడు వచ్చాడనమాట. అందరు అధ్యాపకుల్లో శిరోమణి, ఉత్తమమైనటువంటి టీచర్ అనమాట, బెస్ట్ టీచర్. ఆయన ఎవరంటే గంగాదాస పండిత్. ఈ గంగాదాస పండిత్ ఎవరు అంటే సాందీపముని అలాంటి వాడు అనమాట, సాందీపముని లాంటివాడు. వ్యాకరణ శాస్త్రేరా ఏకాంత తత్వవిత్ తారఠాయి పాడితే ప్రభుర సమహిత. ఈ వ్యాకరణ శాస్త్రాన్ని, తత్వాన్ని బాగా తెలిసినటువంటి వాడు అనమాట. అతని దగ్గర చదువుకోవాలని మన ప్రభువుకి, ఎవరికి, నిమాయికి చదువుకోవాలని కోరిక కలిగింది. అందుకని చెప్పి తండ్రి స్వయంగా తీసుకెళ్ళి ఇప్పుడు ఆ టీచర్ దగ్గర జాయిన్ చేయబోతున్నాడు. రుజి లేనా పుత్రేరా ఇంగీత మిశ్రవరా పుత్ర సంగే గేలా గంగా దాస ద్విజగర. ఆ విధంగా పుత్రుని కోరికని, ఇంగితంని తెలుసుకొని తండ్రి ఏం చేస్తున్నాడు? గంగాదాస పండితుడు ఇంటికి తీసుకొని పోతూ ఉన్నాడు అనమాట మిశ్రుడు. మిశ్రాదేకి గంగాదాస సంభ్రతే ఊటీలా. ఎప్పుడైతే జగన్నాథ మిశ్రుడు కనిపించగానే గంగాదాస పండితుడు లేసాడంట సంతోషంతో, సంభ్రమంతో. ఆలింగన కరియేక ఆసనే బసీలా. ఆ విధంగా ఆయనని కౌగలించుకొని ఆయన పక్కకే ఆసనంలో కూర్చోబెట్టుకున్నాడు అనమాట. మిశ్రా బోలే పుత్ర మీ దీలుతో మస్తానే పడాయి బసునాయి బసకల ఆపానే. నా కొడుకుకి మీ దగ్గర చదువుకోవాలని ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఆ విధంగా నా కొడుకుని మీకు అప్పిస్తున్నాను, ఏం చెప్తారో, ఏం నేర్పిస్తారో, ఏం వినిపిస్తారో అది ఇంకా అన్నీ మీరే చూడండి అనేసి చెప్తూ ఉన్నాడనమాట. గంగాదాస బోలే బడా భాగ్యసే అమరా పడాయి ముజత శక్తి ఆచాయే అమరా. గంగాదాసు, ఆహా నా అదృష్టం ఎంత గొప్పది, నాకు ఎంత శక్తి ఉందో నేను మీ అబ్బాయికి చదివిస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి తేజము, ఆయనకు ఉన్నటువంటి ఆ కరుణావతారము, అతన్ని చూసిన తర్వాత ఎవరైనా ముగ్ధులు అవ్వకుండా ఉంటారా? మరి అలాంటి స్టూడెంట్కి నేర్పించడానికి ఎవరైనా రెడీగా ఉంటారు. మరి ఇంకా సాక్షాత్ దేవాది దేవుడే ఆయన దగ్గరికి వచ్చి చదువుకుంటాను అన్నప్పుడు ఇంకా వాళ్ళు పొందినటువంటి మహద్భాగ్యం ఇంత అంతా కాదు. అందుకని ఇప్పుడు తను ఏమన్నాడు? ఆహా నా మహద్భాగ్యం ఎంత గొప్పది, అసలు నేను చాలా అదృష్టవంతుని, అందుకనే నా శక్తి కొలిది నేను చదివిపిస్తాను అనేసి చెప్తున్నాడు అనమాట. గంగాదాస బోలే బడా భాగ్యసే అమరా అయిపోయింది కదా. శిష్యాదేకి పరమ ఆనందే గంగాదాస పుత్ర ప్రాయ కరియారా కీలా నిజ పాసా. అసలు ఆ నిమాయిని ఏమంటారు శిష్యుడిగా పొందడంకి చాలా ఆనందపడుతూ ఉన్నాడు అనమాట. ఇంకేంటి ఇప్పుడు అసలు ఆ పిల్లోని చూస్తే నాకు కొడుకు దొరికాడు అన్నంతగా తను సంతోషపడుతున్నాడు అనమాట. ఇతనే నా కొడుకు అన్నట్టుగా తను భావిస్తూ ఉన్నాడనమాట. ఇంకా నా దగ్గర ఉంచుకుంటాను అని ఫిక్స్ అయిపోయాడు తను. జైతవాక్య గంగాదాస పండిత కరేనా సకృత్ సునీలే మాత్ర ఠాకూర ధరేనా. ఒక్కసారి ఆ గంగాదాస్ ఏది చెప్తే దాన్ని అన్నీ కూడా పట్టేసుకునేవాడనమాట. ఒకసారి వింటే కథం దాన్ని గ్రహించేవాడనమాట. గురు జతేకే వాక్య కారేణ ఖండన పునర్వారసే ఈ వాక్య కారేణ స్థాపన. ఏం చేస్తున్నాడంట? ఈ గురువు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఖండిస్తూ ఉన్నాడంట. తర్వాత వెంటనే మళ్ళీ ఆ వ్యాఖ్యానాలన్నింటినీ కూడా తను పునఃస్థాపిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా సహస్ర శిష్య పడే జత జన, అక్కడ
సహస్ర శిష్యులు ఉన్నారంట, వేల మంది శిష్యులు ఉన్నారంట ఈ గంగాదాస్కి. అక్కడ చదువుకుంటూ ఉన్నారంట. హేనా కోరే శక్తి నాహి దీవారే దూషానా, అక్కడున్న ఎవరికి కూడా శక్తి లేదంట నిమాయిని దూషించడం కానీ ఆయన లోపల తప్పులు పట్టుకోవడానికి ఎవరికి కూడా శక్తి లేదనమాట. దేకియా అద్భుత బుద్ధి గురు హరి సీత సర్వశ్రేష్ఠ కారిలా పూజిత. అసలు ఆ నిమాయి యొక్క తెలివిని చూసి గురువు చాలా సంతోషపడుతూ ఉన్నాడనమాట. నువ్వే నా అందరిలో ఉత్తమమైన శిష్యుడివి అనేసి చెప్తూ ఉన్నాడనమాట. జత పడే గంగాదాస పండితేర స్థానే సబాయి ఠాకూర చాలేనా అనుక్షణే. ఆ విధంగా గంగాదాసు పండితునితోనే నిమాయి తిరుగుతూ ఉండేవాడనమాట. అనుక్షణం అక్కడే ఉండేవాడనమాట. తర్వాత ఇంకేం చేసేవాడు, అక్కడ గంగాదాస్ దగ్గర చదువుకునే పిల్లలు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉండేవాడనమాట. అసలు వీడు ఎంత చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు వీడికి ఎంత తెలివి ఉంది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ టెస్ట్ చేస్తూ ఉండేవాడు అనమాట. శ్రీ మురారి గుప్త శ్రీ కమలకాంత నామా శ్రీకృష్ణానంద ఆది చేత గోష్ఠీర ప్రధాన. అయితే ఇంకా గోష్ఠిలో ఎవరెవరు ఉన్నారంటే మురారి గుప్తుడు, కమలకాంతుడు, కృష్ణానందుడు. వాళ్ళందరినీ కూడా ఊరికే ప్రశ్నలు అడిగి వాళ్ళని కూడా పరీక్షిస్తూ ఉండేవాడు అనమాట. సబరే చాలాయే ప్రభు ఫాకి జిజ్ఞాసియా శిశు జ్ఞానకే హకీచు నా బోలే హసియా. అసలు ఆ చిన్న శిశువు అయినటువంటి నిమాయికి ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి ఎవ్వరు కూడా మళ్ళీ బదులు చెప్పేవాళ్ళు కాదంట. ఆ విధంగా ఏ మత ప్రతిదిన పడియా సునియా గంగా స్నానే చలే నీచా వయస్సలయ్యా. ఆ విధంగా ప్రతిరోజు కూడా నిమాయి ఏం చేస్తున్నాడు, వెళ్తున్నాడు, చదువుకుంటూ ఉన్నాడు. తర్వాత తన స్నేహితులతో గంగా దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తను ఆ విధంగా మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటాడనమాట. పడుయారా అంత నాహి నవద్వీప పూరే పడియే మధ్యాహ్న సబే గంగా స్నాన కరే. ఆ విధంగా మధ్యాహ్నం వరకు చదువుకుంటారు పిల్లలందరూ కూడా. చదువుకొని స్కూల్ అయిపోయిన తర్వాత మధ్యాహ్న సమయానికి గంగా స్నానానికి వాళ్ళందరూ వస్తున్నారు. ఏకో అధ్యాపకేరా సహస్ర శిష్యగణ అన్యోన్య కలహ కరేనా అనుక్షణ. ఒక్కొక్క అధ్యాపకుడికి, ఎందుకు నది అంటేనే అనేకమైనటువంటి పండితులు ఉండేవాళ్ళు, అది హబ్ అనమాట. అక్కడికి అందరూ కూడా వేరే వేరే చుట్టూ ప్రాంతాల్లో నుంచి, నగరాల్లో నుంచి, దేశాల్లో నుంచి అందరూ కూడా వచ్చి అక్కడ చదువుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క టీచర్ దగ్గర చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు అనమాట. వేలాది మంది శిష్యులు ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళందరితో కలహిస్తూ ఉండేవాడు అనమాట. ఊరికే గొడవ చేస్తూనే ఉండేవాడు మన నిమాయి. ప్రథమ వయస ప్రభు స్వభావాయి ఛలా పడుయా గరేనా సహ కరేనా కొందల. ఈ చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆయన చెంచల స్వభావం మనకు తెలిసిందే. ఆ విధంగా ఇప్పుడు ఆ స్కూల్లో పిల్లలకి, బయట స్కూల్లో పిల్లల్ని ఎవరిని పడితే వాళ్ళతో తగులాడుతూనే ఉన్నాడనమాట. కేహా బోలే తోరా గురు కోను బుద్ధి తారా కేహా బోలే ఇదేకా ఆమె శిష్య జారా. ఏమంటున్నాడంటే అసలు నీ గురువు ఎవరు, నీ బుద్ధి ఎంతుంది అనేసి ప్రతి ఒక్కరిని కూడా అంటూ ఉన్నాడనమాట. తర్వాత చూడు నేనెవరి శిష్యుడినో చూడు అని చెప్పేసి వాళ్ళందరితో అంటూ ఉండేవాడు అనమాట. ఏ మత అల్పే హాయగాల గాలి తాబేజేలా ఫేలి తాబేదేయ బాలి. ఆ విధంగా వాళ్ళందరూ కూడా నెమ్మదిగా కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు. తర్వాత ఒకరి మీద ఒకరు నీళ్ళు వేసుకునేవాళ్ళు. తర్వాత ఒకరి మీద ఒకరు ఇసుకను కూడా పోసుకునేవాళ్ళు అనమాట. తాబే హాయి మారా మారి జే జాహారే పారే కర్దమా ఫేలియ కారో గాయకే హమారే. తర్వాత ఓడిపోయిన వాళ్ళందరినీ కొట్టేవాళ్ళు అనమాట. తర్వాత వాళ్ళని ఏం చేసేవాళ్ళంట, బురదలో బొరలాడించేవాళ్ళంట. రాజా రాదో హాయి దియా కేహ కారే ధారే మారియా పాలాయ కేహ గంగారా ఓ పారే. ఇంకా కొంతమంది పాపం భరించలేక రాజు భయాన్ని చూపి కొందరు పట్టుకునే వాళ్ళంట. తర్వాత కొందరేమో తప్పించుకునే వాళ్ళంట. కొందరేమో గంగానది అవతల ఒడికి పారిపోయే వాళ్ళంట. ఏత హూడా హూడి కారే పాడు యాస కాలా బాలి కాదా మాయా సబా హాయ
గంగా జల. అలా ఆ విధంగా ఆ స్టూడెంట్స్ అందరు కలిసి ఇలా అల్లరి చేస్తూ ఎప్పుడు ఆ గంగా నీళ్ళని అంతా కూడా అల్లకల్లోలం చేసేవాళ్ళు అనమాట. అందుకని గంగ ఎప్పుడు బురదతోనే ఉండేదంట, అసలు ఎప్పుడు చూసినా బురదగా ఉండేదంట. జలబరి వారే నాహి పారే నారి గానా నా పారే కరితే స్నాన బ్రాహ్మణ సజ్జన. అయ్యో దాంతో నా బురదగా ఉంటే తాగడానికి నీళ్ళు ఎవరు తీసుకోపోయే వాళ్ళు కారంట. ఎవరైతే ఈ మర్యాదస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి స్నానం చేయడానికి భయపడే వాళ్ళంట. ఎప్పుడు చూసినా ఈ పిల్లలు ఈ విధంగా అల్లరి చేస్తున్నారు, కొట్టుకుంటూ ఉన్నారు అని చెప్పేసి అక్కడికి రావడానికే భయపడే వాళ్ళు అనమాట. పరమ ఇచ్చాల ప్రభు విశ్వంబర రాయా ఏ మత ప్రభు ప్రతి ఘాటే ఘాటే జాయ. ఆ విధంగా ఏం చేస్తున్నారంటే ఈ విశ్వంబరుడు తర్వాత మిగిలిన పిల్లలు అందరూ కూడా ప్రతి ఘాటుకి అక్కడ ఎన్నో ఘాట్లు ఉన్నాయి గంగా తటంలో, ప్రతి ఘాటుకు వెళ్ళి ఇదే పని అనమాట. అన్ని ఘాట్లలో కూడా మొత్తం అంతా బురద చేసే వాళ్ళు చేయడం అనమాట. ప్రతి ఘాటే పడురాయా అంత నహి పాయి ఠాకూరా కలహ కరే ప్రతి ఠాయి. ఆ విధంగా అసలు ప్రతి ఘాట్లో కూడా ఈ విద్యార్థులకి అంతే లేదంట. అసలు ప్రతి చోట కూడా ఈ పిల్లలందరూ ఈత కొట్టడము అంత అల్లకల్లోలం చేయడమే సరిపోయిందనమాట. ప్రతి ఘాటే జాయా ప్రభు గంగాయా సాతారి ఏకో ఘాటే దూయి చారి దండ క్రీడాకారి. ఒక్కొక్క రేవులో 2-4 దండకాలాలు ఉంటారంట. అంటే ఒక దండం అంటే ఒక అరగంట, 2 అంటే ఒక గంట సేపు, లేకపోతే 2 గంటలు ఆ విధంగా ఉండి ఆడుతూ ఉండేవాళ్ళనమాట. జైత జైత ప్రామాణిక పాడు యారా గానా తారా బోలే కలహ కరహకి కరానా. నిమాయితో అందరూ కూడా కొట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. జిజ్ఞాస కరహ రుజి కారకోనా బుద్ధి వృత్తి పట్టి కారాకే జానే దేకి శుద్ధి. ఎవరి బుద్ధి ఎంత గొప్పదో తెలుసుకుందాము అని చెప్పేసి నివృత్తి ఏంటి, పంజ ఏంటి, టీకా ఏంటి తెలుసుకోవాలి అనేసి అందరు కూడా అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత అందరూ అనేవాళ్ళు, అరే ఇప్పుడు చెప్పు నువ్వు ఎంత సిద్ధంగా చెప్తావు మేము చూస్తాం మరి అని చెప్పేసి అలా ఊరికే ఎగతాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా తర్వాత ప్రభు బోలే బాలా బాలా ఏయి కదా హాయా. సరే ఆగండి నేను చెప్తాను, మీరందరూ సావధానంగా వినండి అనేసి చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఏమంటున్నాడంటే బాలా బాలా ఏయి కదా హాయ, మీకు ఏది కావాలో మీకు ఎవరెవరికి ఏది నచ్చుతుందో అది అడగండి. జిజ్ఞాసుగా మారే హాయి రచితలాయా, మీకు ఏది నచ్చితే అది నన్ను అడగండి అనేసి అంటున్నాడు అనమాట. కేహో బోలే ఏతకేనా కరా అహంకారా ప్రభు బోలే జిజ్ఞాసా చే చిత్తే తోమారా. కొందరు ఏమనుకునే వాళ్ళంటే అబ్బో ఇంత అహంకారం ఎందుకో ఈయనకు అనేసి అనుకునే వాళ్ళు అనమాట. మరి అప్పుడు ఇంకా ప్రభు అంటాడు, సర్లే అహంకారం తర్వాత చూద్దాం, ఫస్ట్ నీకేం కావాలో నువ్వు అది అడుగు అనేసి అంటాడనమాట. ధాతు సూత్ర వాకానాహా బోలేసే పడుయా ప్రభు బోలే వాకాని చేసునా మనదియా. ఒకరు ఏమడుగుతున్నారంటే ధాతు సూత్రాన్ని అడుగుతున్నారంట. అప్పుడు వ్యాఖ్యానించండి అనేసి అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు అనమాట, సరే నేను వ్యాఖ్యానిస్తున్నాను, నువ్వు ఫస్ట్ నీ మనసుని పెట్టి విను అనేసి చెప్తాడనమాట. మొదలు పెడుతున్నాడు అనమాట. సున మనది అని మనసును పెట్టి విను, లేకపోతే అర్థం కాదు నేను చెప్పేది ఏంటో. సర్వశక్తి సమన్విత ప్రభు భగవానా కరిలే సూత్ర వాక్య జేహాయ ప్రాణాయ ప్రమాణ. ఇక నిమా ఏం చేసేవాడంటే ఆయన ఏం చేస్తాడు, సర్వశక్తి సమానుడు తను. ఆయనతో ఎవరైనా సమానమైన వాళ్ళు ఉన్నారా, ఆయనకంటే అధికమైన వాళ్ళు ఉన్నారా? కారణుడు. మరి ఇంకా ఆయన సూత్రాన్ని చెప్పడము మొదలు పెడుతున్నాడు అనమాట. వ్యాఖ్యాసుని సభే బోలే ప్రశంస వచన ప్రభు బోలే ఏవే సునా కారి జయ ఖండన. అప్పుడు అంటాడనమాట, అందరు కూడా ఆహా జయ జయ అనేసి చెప్తాడనమాట. అందరు కూడా నిమాయిని మెచ్చుకునే వాళ్ళు అనమాట. అప్పుడు అంటారు, సరే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని నేనే ఖండిస్తాను చూడు అనేసి అంటాడనమాట. జైత వాక్య కైలాహాత దూషీల సకాల ప్రభు బోలే స్థాపయేవే కారా చేబల. ఆ చెప్పినటువంటి వాక్యాన్ని ఖండించేవాడు మళ్ళీ పునఃస్థాపించేవాడు అనమాట. చమత్కార సభేయిబా వేనా మానే ప్రభు బోలే సునాయేవే కారియే స్థాపన. వాళ్ళందరూ కూడా నిమాయి చెప్పేదానిని విని వాళ్ళందరూ కూడా నిమాయిని చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళనమాట. తర్వాత మళ్ళీ కూడా ఆగండి నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉండేవాడు అనమాట. పునః వాక్యకారే న గౌర చంద్ర సర్వమతే సుందర కోదవన హిమంద. ఆ విధంగా తను మళ్ళా వ్యాఖ్యానించడము, దాన్ని మళ్ళీ ఖండించడము, దానిని మళ్ళీ తిరిగి సుందరంగా అందంగా పునఃస్థాపింపజేయడము, ఎలాంటి దోషం కూడా లేకుండా అతను చేసేవాడనమాట.
జైత సభ ప్రామాణిక పాడుయార గణ సంతోష సభయిగా రెలెనా లింగన. వాళ్ళందరూ కూడా ఆయన మంచిగా అంటే ప్రామాణికంగా చెప్తున్నాడు, అందులో ఏమీ కల్పితం లేకుండా చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ విని ఆశ్చర్యపోయి ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా కరేలేనా ఆలింగన గౌరాంగుణ్ణి కౌగలించుకునే వాళ్ళంట. పడుయా సకల బోలే ఆజిగరే జహా గాలిదే జిజ్ఞాసిత బలివారే చాహా. ఆ తర్వాత ఈరోజు ఇంటికి వెళ్దాం, ఇంకా రేపు అడుగుదాము పదండి అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరూ కూడా చాలు ఇంకా నడవండి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళనమాట. మళ్ళీ ఇంకేం చెప్పాలంటే నిమాయ్ నిమాయ్ రేపు రెడీగా ఉండు, మేము ఇంకా కొన్ని ప్రశ్నలతో నీ దగ్గరకు వస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాము, రేపటికి సిద్ధం అవ్వు అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఏ ఈ మత ప్రతిదిన జానవీర జలే వైకుంఠ నాయక విద్య రసకేలా కేలే. ఆ విధంగా ఈ జాహ్నవి నీర ఏంటి జాహ్నవి జలంలో ఈ వైకుంఠ నాయకుడు ఏం చేస్తున్నాడు, విద్యారసాన్ని క్రీడిస్తూ ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు అనమాట. ఏ ఈ క్రీడలాగియా సర్వజ్ఞ బృహస్పతి శిష్య సహనవద్వీపే హాయిల ఉత్పత్తి. ఇక్కడ ఉన్నటువంటి ఆటలు ఏవైతే నిమాయ్ యొక్క ఆటలు విద్యారస ఆటలు ఏవైతే ఉన్నాయో ఈ ఆటలను చూడడానికి సాక్షాత్ బృహస్పతే అక్కడికి వస్తూ ఉంటాడంట. ఏంటి శిష్యులతో కలిసి ఆ నవద్వీపంలో అవతరించాడంట తను చూడడం కోసం. కానీ జల క్రీడాకరే ప్రభు శిశుగాన సంగే క్షణే గంగారా ఓ పారే జాయ రంగే. ఈ ప్రభు ఏం చేస్తున్నాడు, ఆ శిష్యులందరితో కలిసి అక్కడ కూర్చొని జలక్రీడ చేస్తూ ఉన్నాడు. తర్వాత క్షణం ఆ గంగా నది ఇవతలికి ఇవతల ఒడ్డుకి తను ఏం చేస్తున్నాడు, తిరుగుతూ ఉంటాడనమాట. అయితే బహు మనోరథ పూర్వే అచిల గంగారా యమునా యాదేకి కృష్ణ చంద్రేరా విహార. ఎప్పుడైతే ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చాడో ఆ యమునాలో కృష్ణుడు చేసినటువంటి లీలలన్నింటినీ కూడా చూసి గంగాదేవి మురిసిపోయింది. ఆహా, ఎంత అదృష్టవంతురాలు నా సోదరైనటువంటి యమున, తను సాక్షాత్ దేవదేవుడైనటువంటి శ్రీహరి ఇప్పుడు తనలో ఇన్ని లీలల్ని చేస్తూ ఉన్నాడే, మరి నాకు ఎప్పుడు ఇలాంటి మహదవకాశాన్ని పొందుతాను. ఆ విధంగా గంగాదేవి తను ప్రార్థిస్తోంది అనమాట. ఇలాంటి మహదవకాశాన్ని మహద్భాగ్యాన్ని యమునమ్మ పొందింది, అలాంటి నాకు ఆ అదృష్టం ఎప్పుడు కలుగుతుందా అని చెప్పేసి ఆ విధంగా తను వేడుకుంటుంది అనమాట. ఆ విధంగా బహు మనోరథే పూర్వే అచిల గంగార, ఆ విధంగా తను కోరుకుందనమాట. కబే హాయివే మోరా యమునారా భాగ్య నిరవధి గంగ ఏ బలేన వాక్య. ఆ విధంగా యమున కలిగినటువంటి అదృష్టాన్ని నాకెప్పుడు కలుగుతుంది అని చెప్పేసి తను చేస్తుందన్నమాట. ఓ మాధవ, సుందరమాతజీ కాల్ చేసింది. యద్యపి గంగాజా భవతి వందిత తదపి యమునారా పదసే వాంఛిత. ఆ విధంగా తన యొక్క అభిలాష ఇప్పుడు నెరవేరిపోయిందనమాట. వాంఛ కల్పతరు ప్రభు ఇక్కడ ఏముంది, ఇంకా బ్రహ్మ ఇంకా శివుడే పూజిస్తారంట గంగాదేవిని. ఆ గంగాదేవి ఏం చేస్తుంది, యమున యొక్క భాగ్యాన్ని తను కోరుకుంటుందన్నమాట. ఆ విధంగా ఇప్పుడు గౌరాంగ సుందరుడు ఏంటి, కల్పతరు అయినటువంటి గౌరాంగ సుందరుడు వాంఛ కల్పతరు ప్రభు శ్రీ గౌర సుందర జానవీర వాచ పూర్ణ కరే నిరంతర. ఆ విధంగా ఈ కల్పతరు అయినటువంటి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ గంగాదేవి యొక్క కోరికని పూర్తి చేస్తూ ఉన్నాడనమాట. అందుకని చెప్పి గంగలో రకరకాల ఆటలు ఆడుతూ ఉన్నాడనమాట. ఎప్పుడు కూడా ఆ గంగలో ఆడుతూ ఉంటాడు. మరి గంగమ్మ యొక్క కోరిక కూడా తను నెరవేర్చాలి కదా. ఆ విధంగా కరి బహువిధ క్రీడా జానవీర జలే గృహే ఆయిలేన గౌర చంద్ర కుతూహలే. ఆ విధంగా ఈ జాహ్నవి నదిలో తను రకరకాలుగా ఆడుకొని తను గౌరచంద్రుడి గృహానికి వచ్చాడనమాట. యథావిధి కరి ప్రభు శ్రీ విష్ణు పూజన తులసి రే జలదియా కరేన భోజన. ఆనందంతో యథావిధంగా తను ఏం చేస్తాడు, ప్రతిరోజు కూడా స్కూల్ నుంచి స్నానం చేసి గంగానది స్నానం చేసి వచ్చేవాడు కదా, విష్ణువుకి పూజ చేసేవాడంటే తర్వాత తులసమ్మకి నీళ్ళు
నీళ్ళు పోసి భోజనం చేయడానికని కూర్చునేవాడు అనమాట. భోజన కరియ మాత్ర ప్రభు సేయి క్షణే పుస్తకాల ఇలాగియా బసేనా నిర్జానే. ఒంటరిగా కూర్చునేవాడంట భోజనం చేసిన తర్వాత, పుస్తకాన్ని పట్టుకొని చదువుకుంటూ కూర్చునేవాడు అనమాట. ఆ పనే కరేనా ప్రభు సూత్రేరాటి పని భూలీలా పుస్తక రసే సర్వదేవమని. ఆ విధంగా తనకు తానే సూత్రాలను చదువుకోవడము, టిప్పణి చేయడము, అతని పుస్తకంలోనే మునిగిపోయి ఉండేవాడనమాట. ఈ సర్వదేవతలకి ప్రభు అయినటువంటి తను ఏం చేస్తున్నాడు, సర్వదేవ శిరోమణైనటువంటి వాడు పుస్తక రసంలో తను మునిగిపోయి ఉన్నాడనమాట. దేకియా ఆనందే బాసే మిశ్ర మహాసేయ రాత్రి దీనే హరిషే కిచు ఈ నా జానయ. ఆ విధంగా పిల్లోడిని చూస్తూ ఆ మిశ్రుడు రాత్రి పగలు ఆనందపడుతూ ఉండేవాడనమాట. అసలు తనకి రాత్రి అయిందా పగలైందా ఇంకేదేంతో సంబంధం లేదు, తను ఆ పిల్లోడిని చూసి ఆనందంతో మునిగిపోతూ ఉండేవాడనమాట. దేకితే జగన్నాథ పుత్ర దేకితే జగన్నాథ పుత్ర ముఖ నీతి పాయ అనిర్విచనీయ సుఖ. పుత్రుని ముఖాన్ని చూసిన తర్వాత మాటికి తను అసలు చెప్పలేనటువంటి ఆనందాన్ని పొందేవాడంట. తనకి మాటలు ఇంకా వర్ణించే అనిర్వచనీయమైనటువంటి సుఖాన్ని తను పొందేవాడనమాట. జయమాతే పృతేరా రూపా కారే మిశ్రపానా సశరీరే సాయి జహాయిలకి వతాన. ఎప్పుడైతే పుత్రుడిని ఆ విధంగా చూసి తను సంతోషపడుతూ ఉన్నాడో అప్పుడు ఆ సంతోషం ముందు అంట సాయుధ్య ముక్తి పొందితే వచ్చేటటువంటి సంతోషం కూడా చాలా తక్కువైందంట, అల్పమైందంట. సాయుధ్యవా కోనా ఔపాధిక సుఖ తానే సాయుధ్యాది సుఖ మిశ్రాల్పకరిమానే. ఆ విధంగా అలాంటి ముక్తిలో కూడా తనేమి విశ్వసించేవాడు కాడనమాట. అది చాలా తక్కువైంది. ఇప్పుడు తన పుత్రుడి యొక్క మోహన రూపాన్ని చూసి తను పొందేటటువంటి ఆనందం ఏదైతే ఉందో తనకి ముక్తిలో కూడా లేదనమాట. జగన్నాథ మిశ్రపాయ బహు నమస్కార ఆనంద బ్రహ్మాండనాథ పుత్ర రూపేచార. ఆ విధంగా ఇలాంటి పుత్రుని పొందినందుకు ఆయన ఎన్నోసార్లు నమస్కారం చేస్తూ ఉండేవాడంట అనంత బ్రహ్మాండ నాయకుడికి. ఏయి మత మిశ్ర చంద్ర దేకితే పుత్రేరే నిరవధి బాసే విప్ర ఆనంద సాగర్. ఆ విధంగా ఇలాంటి దర్శనాన్ని చూసి జగన్నాథ మిశ్రుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నిరంతరం ఆనంద సాగరంలో తేలుతూ ఉండేవాడనమాట. కామదేవజీనియా ప్రభు సే రూపవానా ప్రతి అంగే సే లావణ్యానుపమ. అసలు మన్మధుడి అందము పనికే రాదంట. మన్మధుడు అందరిలో కంటే అందమైనటువంటి వాడు. ఈ పిల్లోడి అందం ముందు మన్మధుడు అందం అసలు పనికే రాదు. అలాంటి అంగ లావణ్యము, ప్రతి అంగము కూడా చాలా దివ్యంగా లావణ్యంతో ఉందంట అతని రూపము. ఏహదేకి మిశ్ర చంద్ర చింతేరా అంటారే డాకిని దానవే పాచే పుత్రే బాలకారే. అసలు ఇంకా ఎప్పుడు నిమ్మ యొక్క రూపాన్ని చూసి తను ఏం చేసేవాడు, తను ఎప్పుడు ఆనందంలో మునిగిపోయేవాడు కదా. అయితే తనకి ఒక భయం కలిగేదంట. ఎప్పుడైతే తన పుత్రుడిని చూసినప్పుడు ఆయనకి లోపల ఒక భయం కలిగేదంట. ఏంటిదంటే డాకిని అంటే దయ్యాలు ప్రేతాలు ఏవైతే ఉన్నాయో, ఈ దానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నా పిల్లోని ఎత్తుకొని పోతారేమో అని చెప్పేసి తను భయపడుతూ ఉండేవాడనమాట. అప్పుడు ఏం చేసేవాడంటే కృష్ణుడికి ప్రే చేసేవాడనమాట. భయే మిశ్రా పుత్రే సమర్పయే కృష్ణ స్థానే హాసే ప్రభు గౌరచంద్ర ఆడేదా కిసు. ఇక అసలు కృష్ణుని దగ్గరికి వెళ్ళి నాయన నా పుత్రుని నేను నీకు అర్పిస్తున్నాను, సో నువ్వే ఆయనని కాపాడు అని చెప్పేసి ఇతను ప్రార్థించేవాడు అనమాట. ఎందుకంటే అందరినీ కాపాడేవాడివి నువ్వు, నీ యొక్క శుభదృష్టి ఏదైతే ఉందో నా పుత్రుడి మీద ఉంచు అని చెప్పేసి ఇతను ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. అది విని గౌరచంద్రుడేమో నవ్వుకునేవాడు అనమాట. మిశ్రా బోలే కృష్ణ తూమి రక్షిత సాబారా, నువ్వే అందరినీ రక్షించేవాడు, పుత్ర ప్రతి శుభదృష్టి కారివా మారా. ఆ విధంగా మా ఇంట్లో మా పైన నా పుత్రుడి పైన శుభదృష్టిని ఉంచు అనేసి చెప్తున్నాడు అనమాట. జేతో మారా చరణ కమల స్మృతికరే కబు విజ్ఞానాయిసే తహన మందిరే తోమారా స్మరణ హీనా జే పాపస్థానా తాకాయ డాకిని భూత ప్రేతాధిష్టాన. ఏమంటున్నాడంటే ఎవరైతే నీ చరణ కమలాలని స్మరించరో ఎప్పుడు కూడా
వాళ్ళ ఇంట్లో విఘ్నాలు కలుగుతూనే ఉంటాయి. ఎవరైతే నీ పాద పద్మాలను స్మరిస్తారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా విఘ్నాలు అనేటివి కలగవు. అందుకే ఎక్కడైతే నీ పాద స్మరణ లేనటువంటి ప్లేస్ ఉంటుంది చూడు, అది పాపస్థానము. ఆ స్థానంలో డాకినులు, భూతాలు, ప్రేతాలు ఇవన్నీ కూడా ఉంటాయి అనేసి అంటున్నాడు అనమాట. శ్రీమద్ భాగవతంలో 10th canto 6th chapter 3rd shloka. నయత్ర శవనాదీని రక్షో జ్ఞాని స్వకర్మసు కుర్వంతి సాత్వతాం భర్తుర్యాతు ధాన్యశ్చ తత్రహి. ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి ఎవరైతే వేడుకోరో, ఎవరైతే కృష్ణుడి యొక్క రక్షణ లీలల్ని వినరో వాళ్ళకి ఏమవుతుందంట, ఈ డాకిని, ప్రేత, భూత, పిశాచాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుందంట. అంటే మనకి ఇలాంటి ఏవైనా సరే ఈ రాక్షస ప్రభావం కానీ, డాకిని, భూత, ప్రేత ప్రభావం కానీ మన మీద పడొద్దు అంటే ఏం చెయ్యాలి అంట, విఘ్నాలని తొలగించేటటువంటి కృష్ణుని యొక్క లీలలని మనం వినాలి అంట. ఎప్పుడైతే ఆ లీలల్ని మనం వింటామో అప్పుడు అది మన మీద ప్రభావం చూపించకుండా చేస్తుందంట. आमी तोरा दासा प्रभु जतके आमारा రాకివా పానే తుమి సకల తోమారా. ఏమంటున్నాడంటే స్వామి నిన్ను యొక్క దాసుని అనేసి చెప్తున్నాడు అనమాట. అందుకే ప్లీజ్ నీ యొక్క దాసుని నువ్వు రక్షించు అనేసి అంటున్నాడు. ఆత ఏవ జతాచే విఘ్నవ సంకట నా సుఖ కబు మోరా పుత్రేరా నికట. ఎన్ని విఘ్నాలైనా సరే నా పుత్రుడి దగ్గరికి రాకుండా చూడు. ఏయి మత నిరవధి మిశ్ర జగన్నాథ ఏక చిత్తే వరమాగే తులిదు ఇహాత. ఈ జగన్నాథ మిశ్రులు ఏక చిత్తంతో, శ్రద్ధతో, భక్తితో తను ఏం చేస్తూ ఉన్నాడు, 2 చేతులను ఎత్తి అడుగుతున్నాడు, రక్ష రక్ష పాహి పాహి కృష్ణ అని చెప్పేసి 2 చేతులను ఎత్తి వరాన్ని ఇవ్వు నాయన, నువ్వు నీ యొక్క శుభదృష్టి నా పుత్రుడి మీద చూయించు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడనమాట. దైవే ఏకాదీన స్వప్న దేకి మిశ్రవరా హరిషే విషాద బడ హాయిలా అంటారా. ఆ విధంగా ఏం చేస్తూ ఉన్నాడంట, ఒకరోజు జగన్నాథ మిశ్రుడికి ఒక కళ వచ్చిందంట. ఆ కళ రాగానే ఆ కళను చూసిన తర్వాత హరిషే విషాద, తనకి ఆనందము తర్వాత దుఃఖము 2 కలుగుతూ ఉన్నాయంట. స్వప్నాదేకి స్తావా పడి దండవత కరే హే గోవింద నిమాయి రాహు కమోరా గారే. ఇంకేం చేస్తున్నాడు, ఆ కళని చూసి తన ఆనందం వస్తుంది, తర్వాత ఏడుపు కూడా వస్తుంది. ఆ విధంగా ఆ కళ తర్వాత 2 చేతులు ఎత్తి జోడించి భగవంతుని ప్రార్థిస్తున్నాడు అనమాట. హే గోవింద అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. ఈ నిమాయి నా ఇంట్లోనే ఉండుగాక, నిమాయి నా ఇంట్లోనే ఉండుగాక అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. సాబే ఏవా వర కృష్ణ మాగి తోరా రాయి గృహస్థ హాయి అగారే రాహు కాని మాయి. నేను ఒకటే ఒక కోరికని కోరుకుంటున్నాను, నా గృహంలో నిమాయి ఉండుగాక అని చెప్పేసి. శశి జిజ్ఞాస ఏ బడా ఆయిస విస్మిత ఏ సకల వరకే నా మాగా అచంబిత. తను అచంబితురాలైపోయింది, ఆశ్చర్యపడుతుంది. ఏంటి ఈరోజు ఇలాంటి వరాన్ని అడుగుతున్నాడు భర్త అని చెప్పేసి. హఠాత్తుగా అసలు ఇదేం కోరిక అనేసి తను అడుగుతుంది ఏమైంది అనేసి. అప్పుడు మిశ్రా బోలే ఆజీ ముయి దేకిలు స్వపానా నిమాయి కార్యాచే జేనా శిఖర మండనా. ఆయన ఏదైతే భయపడుతూ ఉన్నాడో, తన లోపల ఉన్నటువంటి భయం ఏదైతే ఉందో దానినే కలగా తను ఇప్పుడు పొందాడు. ఏం చూశాడంట, ఆ నిమాయి గుండు కొట్టించుకున్నాడంట. శిఖర మండన, తన యొక్క శిరస్సు ముండనం అయిపోయిందనమాట. అద్భుత సన్యాసి వేస కహానే నా జాయా హాసే నాచే కాంద కృష్ణ బలి సర్వదాయ. ఇంకేమంటున్నాడంటే, అతని ఆ అద్భుతమైనటువంటి సన్యాస వేషం ఏదైతే ఉందో అసలు నేను చెప్పలేను, నా నోటితో నేను వర్ణించలేను, ఎందుకంటే అది చాలా పరమ దివ్యంగా ఉంది. తర్వాత ఇంకేం చేస్తున్నాడంట ఆ సన్యాసి, ఎప్పుడు కూడా కృష్ణ 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 అని చెప్పేసి తను కృష్ణుడిని పిలుస్తూ ఉన్నాడంట, నవ్వుతూ ఉన్నాడంట, ఏడుస్తూ ఉన్నాడంట.
అద్వైతాచార్యాది చేత భక్త గణ నిమాయి బేడియా సబే కరేన కీర్తన. ఇంకేం చూశారు ఆ స్వప్నంలో? ఈ అద్వైతాచార్య ఇంకా ఎవరైతే గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్త గణాన్ని అందరినీ కూడా చూశారంట. వాళ్ళందరూ కూడా నిమాయి చుట్టూ ఉండి అందరు కూడా ఏం చేస్తున్నారు? కృష్ణ కీర్తనని చేస్తున్నారు. అందరు కూడా కృష్ణ నామాన్ని పలుకుతూ ఉన్నారు. కృష్ణ కృష్ణ అని చెప్పేసి పలుకుతూ ఉన్నారనమాట. కహానో నిమాయి బైసే విష్ణురా కటాయా చరణ తులియా దేయా సబరమదాయ. ఏం చేస్తూ ఉన్నాడంట? నిమాయి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడంట. విష్ణు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడంట. తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులు అందరి తలపైన ఆయన యొక్క పాద పద్మాలని పెడుతూ ఉన్నాడనమాట. చతుర్ముఖై పంచముఖ సహస్రవదన సభై గాయేన జయ శ్రీ సచినందన, జయ జయ శ్రీ సచినందన, జయ జయ శ్రీ సచినందన అని ఎవరు పాడుతున్నారంట? చతుర్ముఖ బ్రహ్మ, తర్వాత పంచముఖ శివ, అందరూ కూడా సహస్రవదన, వీళ్ళందరూ కూడా వచ్చి, సహస్రవదనుడు ఎవరు? సహస్రముఖాలతో అనంతకాలం నుంచి అనంతుడైనటువంటి వాడు భగవంతుని అనంతమైన గుణగణాలని చెప్తున్నా ఇప్పటి వరకే అయిపోలేదు. అలాంటి అనంత దేవుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంట? జయ శ్రీ సచినందన అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారనమాట. महानंदे चतुर्थी के साबे स्तुति करे देखिया हमारा बाये वाक्य नाही स्फुरे. అసలు వాళ్ళందరూ పరమ ఆనందంతో కీర్తన చేస్తూ ఉన్నారంట. ఇదంతా చూస్తే నాకేమో భయం కలుగుతుంది, నా నోట్లో నుంచి మాట రావట్లేదు. కథక్షణ దేకి కోటి కోటి లోకాలయా నిమాయి బూలేన ప్రతి నగరే నాచియా. కొంతసేపటికే ఏం చేశాడంట? నిమాయి కోట్లాది జనాలతోని తను ఏం చేస్తున్నాడంట? నగరంలో తిరుగుతూ ఉన్నాడంట, నృత్యం చేస్తూ ఉన్నాడంట. లక్ష కోటి లోకాని మా ఈరపాచే దాయా బ్రహ్మాండ స్ఫూర్య సబే హరిద్వానకయ. ఆ విధంగా లక్షలాది కోట్లాది మనుషులందరినీ కూడా పరుగు తీస్తూ ఉన్నారంట. ప్రతి ఒక్కరు కూడా హరినామం చేసుకుంటూ హరినామం హరి హరి కృష్ణ కృష్ణ అని చెప్తూ వాళ్ళందరూ పరుగు తీస్తూ ఉంటే మొత్తం బ్రహ్మాండం అంతా కూడా ఈ హరిధ్వనితో నిండిపోయింది అంట. బ్రహ్మాండ స్పర్శయ సభే హరిధ్వన గాయ. ఆ విధంగా మొత్తం బ్రహ్మాండం అంతటా కూడా హరి సంకీర్తనం చేస్తుందంట. చతుర్థి కేసుని మాత్ర నిమాయిరా స్తుతి నీలాచలే జాయ సర్వ భక్తేరా సంహితి. ఆ విధంగా వీళ్ళందరూ కూడా నిమాయిని స్తుతిస్తూ ఉన్నారంట. భక్తులు అందరితో కలిసి నిమాయి నీలాచలానికి వెళ్తున్నాడు, జగన్నాథపురికి వెళ్తున్నాడు. ఏ ఈ స్వప్న దేకి చింత పాజ్ఞ సర్వదాయ విరక్త హాయియ పాచే పుత్ర బహిరాయ. ఈ స్వప్నాన్ని కళాన్ని ఎప్పుడైతే చూశాడో అప్పుడు ఇంకా నా పుత్రుడు విరక్తుడైపోయాడు, గృహత్యాగం చేసేశాడు అని చెప్పేసి తను బాధపడుతూ ఉన్నాడనమాట. తనకు అదే భయం ఉంది కదా, పెద్ద కొడుకు సన్యాసం తీసుకున్నాడు, ఇప్పుడు ఇతను కూడా ఇంట్లో ఉండడం భయపడుతూ ఉండేవాడు, ఇప్పుడు తీరా అదే కళ ఆయనకు వచ్చిందనమాట. శచి బోలే స్వప్న తుమి దేకిలా గోసాయి చింతనా కరి హగారే రహిబే నిమాయి. ఇదంతా విని సర్లే పోనిద్దులేండి, మీరు ఊరికే కలగన్నారు, అది కళ మాత్రమే, నిమాయి ఎక్కడికి వెళ్ళడండి, ఇంట్లోనే ఉంటాడు అనేసి శశిమాత అనిందట. పూతి చాడి నిమాయి నా జానే కోన కర్మ విద్యారాసతారాయి మాచే సర్వధర్మ. ఏమంటుందంటే చింతపడుకు నిమాయి ఇంట్లోనే ఉంటాడు, తను పూతి చాడి, పూతి అంటే పుస్తకము, ఆ పుస్తకంలోనే తను చదువుకుంటూ ఉన్నాడు, ఆ పుస్తకంలోనే తను విద్యారసంలోనే తను ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు వేరేది ఏమీ తెలియదు, అది ఒకటే ఆయన స్వధర్మము. ఇప్పుడు ఆయన పుస్తకం చదువుకోవడం మాత్రమే ఆయన స్వధర్మం అయ్యింది. ఇప్పుడు వాడిని పట్టుకొని నువ్వు సన్యాసి అవుతాడా, ఇల్లు వదిలేసి వెళ్తాడు అనేసి, ఇదేంటి మీరు ఇలా అంటున్నారు, ఏమి కాదు, మీకు వచ్చింది ఓన్లీ కళ మాత్రమే అనేసి తను అంటుందన్నమాట. ఆ విధంగా నిమాయి పండిత్ యొక్క విద్యారసాన్ని మనము ఇంకా రేపు కొనసాగించుకుందాం. చాలా బాగా అనిపించింది కదా, చెప్పండి ఎవరికి ఏమైనా అనిపించింది. స్కూల్కి వెళ్ళడం కదా, స్కూల్కి వెళ్ళడం కోసం ఎంత పేచీ పెట్టి మరి స్కూల్కి వెళ్ళాడు. మరి స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఇంకా గంగాదేవి యొక్క కోరికను కూడా తను నెరవేరుస్తున్నాడు. ఆ యమునలో చేసినటువంటి ఆ లీలలన్నీ గంగా నాలో కూడా చెయ్యాలి అని కోరుకుంది కాబట్టి తను గంగా నదికి వెళ్ళి అల్లరి పనులు చేస్తూ ఉన్నాడు.
దాన్ని సెట్ చేస్తా పెట్టమని పర్వాలేదు ఎవరికి